బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ యొక్క పేర్లు, దాంట్లో ఆరవ పేరు అన్నమాట అల్ ముక్మిన్. అల్ ముక్మిన్ దాని నుంచి దాని యొక్క అర్థం భావం మనం తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. అల్ ముక్మిన్ అంటే విశ్వాసాన్ని పరిరక్షించేవాడు. మనకు సన్మార్గాన్ని, విశ్వాసాన్ని ప్రసాదించిన ఆ ప్రభువే స్వయంగా మన విశ్వాసానికి సాక్ష్యం కూడా ఇస్తానని ప్రకటిస్తున్నాడు. అల్లాహయే ఆయన్ని అల్లాహయే ఆయన్ని విశ్వసించేలా చేసి దాని రక్షణ బాధ్యత కూడా ఆయనపై మోపుకున్నాడు. సుబ్హానల్లా. మోమిన్ పదం ఈమాన్ నుండి వచ్చింది. ఏకేశ్వరుడైన అల్లాహను విశ్వసించిన వారు ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. మోమిన్ అంటే మరో అర్థంలో శాంతికి కూడా వర్తిస్తుంది. అదే ప్రశాంత జీవనానికి, సోదర భావానికి ప్రామాణికంగా నిలుస్తుంది. దేవగృహం కాబా ప్రశాంతతకు నిలయం. ప్రపంచ ముస్లింలందరికీ ఇది శాంతి నిలయం. సుబ్హానల్లా. అల్లాహను కాదని ఇతరులను, విగ్రహాలను, గ్రహాలను పూజించేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మోమిన్ లేక ముస్లిం కాలేరు. అలా భావించడం అది వారి భ్రమ. సన్మార్గం అల్లాహ్ నుండి లభిస్తుంది. ఇస్లాంను స్వీకరించిన తర్వాత అల్లాహయే మన విశ్వాసానికి, శ్వాసకు రక్షకుడు. సుబ్హానల్లాహ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. కాబట్టే అల్ ముక్మిన్ ఆయన గొప్ప గుణం అయ్యింది. ప్రజల వినాశానికి పాల్పడుతున్నవాడు అల్లాహను విశ్వసించక ఆయన ఆజ్ఞల్ని, ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలను పాటించని వాడు, ఏకేశ్వరోపాసనను తృణీకరించేవాడు నరకానికి పోవడం తథ్యం. అలా కాకుండా అల్లాహను విశ్వసించి ఆయన చూపిన బాటపై నడుస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హితవుల ప్రకారం జీవితాన్ని సాగించేవారు శాశ్వతమైన స్వర్గ సుఖాలకు అర్హులవుతారు ఇన్షా అల్లా. మన ప్రతి పని, ప్రతి ఆలోచనను అల్లాహ్ గమనిస్తూనే ఉన్నాడు. అల్లాహ్ మన విశ్వాసానికి రక్షకుడు మాత్రమే కాదు, ఆయన్ని విశ్వసించిన వారిని వినాశపరిచేవాడు. అల్లాహ్ మన విశ్వాసానికి రక్షకుడు మాత్రమే కాదు, ఆయన్ని విశ్వసించని వారిని వినాశపరిచేవాడు కూడాను. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్ కబీరా. అవిశ్వాసులకు అల్లాహ్ ఎంతో విడుపును, వ్యవధిని ఇస్తూ పోతున్నాడు. తిరిగి వారు ఆయన్ని విశ్వసించి సన్మార్గానికి స్వీకరిస్తారని. ఇక జీవితాంతం దైవ తిరస్కారంలో పడి ఉన్న వారి కొరకు ఈ ప్రపంచంలో వారంతటి ధనవంతులైనా, అధికారులైనా సరే నరక జ్వాలలు సిద్ధంగా కాచుకొని ఉన్నాయి. వారు మరణించిన పిదప ఆస్తిపాస్తులు వారి వెంట రావు. అల్లాహ్ పట్ల చూపిన విశ్వసనీయత ఆధారంగానే మనకు న్యాయం జరుగుతుంది. అల్హమ్దులిల్లా. ప్రపంచంలో ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా అల్లాహ్ ముస్లిం విశ్వాసులందరికీ శాశ్వతమైన స్వర్గ సుఖాలను ప్రసాదిస్తానని వాగ్దానం చేశాడు. కానీ అవిశ్వాసులకు వారి దుష్కర్మల కారణంగా నరకమే శాశ్వత నివాసంగా మారుతుంది. అల్లాహ్ షిర్క్, బహుదైవారాధనను ఎన్నటికీ క్షమించడు. అల్లాహ్ అల్ మోమిన్ అల్లాహ్ అల్ ముక్మిన్ ఆశీస్సులతోనే మనకు విశ్వసనీయత, ఇస్లాం సౌభాగ్యం లభిస్తుంది. అల్లాహ్ అల్ ముక్మిన్ ఆశీస్సులతోనే మనకు విశ్వసనీయత, ఇస్లాం సౌభాగ్యం లభిస్తుంది. ఆయన మాత్రమే మన విశ్వాసాన్ని పరీక్షించి దానికి సాక్షిగా నిలిచే నిఖిలేశ్వరుడు. సుబ్హానల్లా. ఇదండి అల్ ముక్మిన్ అర్థం. అంటే మన యొక్క ఈమాను ఇక్కడ దీని వీడియోలో మనం చూసిందంటే అల్లాహ్ మన ఈమాన్ ప్రసాదించి ఆ ఈమాన్ని కూడా ఆయనే చూస్తున్నాడు అనమాట. అర్థమైందా? సో అందుకోసం మనము ఆయనతో ఎవరిని సాటి కల్పించకుండా, షిర్కు చేయకుండా ఆయన్నే మనం నమ్ముకోవాలి, ఆయన్నే మనం ఆరాధించాలి. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.